నాయి బ్రాహ్మణుల ఐక్యత, నాయి బ్రాహ్మణుల ఐక్యత. ఈరోజు ఈ పండుగ వాతావరణము ఈరోజు మనకు పిలుపునిచ్చిన మన నరసింహన్న నాయి గారికి ముందు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాంటి వాతావరణం కొరకు 10-15 సంవత్సరాల నుంచి మన హక్కు, మన కులము, మన హక్కు ఇతరులు ప్రవేశిస్తున్నారు, దీని మీద జాగ్రత్తలు తీసుకోవాలి అనే నినాదం అనేది ఎవరో ఒకరు మన దాంట్లో ముందుకు వచ్చి నినాదం చేస్తారు అని అంటే మన నరసింహనాయి గారు చేసిండ్రు. ప్రతి ఒక్కరు ఒకరొకరికి రాష్ట్ర అధ్యక్షులు అందరి నాకు అని చెప్పేసి ప్రకటించుకొని చేస్తున్నారు. వాళ్ళందరినీ తప్పుపట్టట్లేదు. వాళ్లకు కొద్ది గొప్ప ఆర్థికంగా ప్లస్ చదువుకున్న వ్యక్తులు కాబట్టి వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని కూడా వీళ్లకు తోడైతే చాలా బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో వెనుకబడి రాలేక తన కులం కాడికి పరిమితమై తన పనులు చేసుకునేటోళ్లకు న్యాయం జరగాలంటే మన హక్కు, మన కులము, మన కులములకు ఇతరులు ప్రవేశించకుండా ఒక జీవో గురించి మీరు కష్టపడితే చాలా బాగుంటుందని చెప్పేసి అందరి గొంతుకలు కలిపి ఇతను చేస్తున్న దానికి ఈ ఒక్క రోజే కాదు, ప్రతి ఒక్కరు ఒక్కొక్క టైంలో ఒక్కొక్క జాగాల ప్రభుత్వానికి మన అల్టిమేటం ఏంది, మాకు ఒక జీవో. ఇతరులు మామూలుగా మనకి రిలయన్స్ వాళ్ళు పెద్ద ఇలాంటి వాళ్ళు ప్రవేశిస్తున్నారు. దీని విషయంలో మాత్రము మనకు ఉపాధి పోతుంది. గతమంతా ఆనందము, భవిష్యత్తు అంధకారం తయారవుతుంది. యువతకు చాలా అన్యాయం జరుగుతుంది. రేపు ఇది మనది కూడా టెక్నికల్ జాబేను. మన దాంట్లకు ప్రొఫెషనల్గా వేరే వాళ్ళు వచ్చి వేరే రిలయన్స్ ఇలాంటివి కార్పొరేట్ సంస్థలు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ దయచేసి ఎవరిని కించపరచట్లేదు, ఎవరు అందరు కలిసి న్యాయంగా అందరూ పోరాటాలు చేస్తేనే మనకంటూ ప్రభుత్వానికి తెలుస్తుంది. ఈ ధర్నా చౌక్ ఎత్తేసిరు, ఈరోజు అన్ని కులాలకు ధర్నా చౌక్ల మీటింగులు నడుస్తున్నాయి. మనది కూడా పెట్టిరు, చాలా సంతోషము. చాలా మంది వచ్చారు. చాలా నా అనుభవం చెప్తాను. నేను 15-20 సంవత్సరాల నుంచి మీర్పేట, నాది మాడుగుల గ్రామము, స్వగ్రామము. మీర్పేటలో నేను అధ్యక్షునిగా ఉంటున్నాను. నాకున్న అనుభవం చెప్తాను. ప్రతి కాలనీలో కొత్తగా డబ్బులున్నోడు కార్పొరేట్ సంస్థలు వచ్చి పెడుతున్నాయి. ఇలాంటి వాళ్ళను ప్రతిరోజు పోయి వ్యతిరేకించడము, సార్ ఇది పద్ధతి కాదు, ఇదిగో మేము 20 రూపాయలు 30 రూపాయలు ఉన్న కాడి నుంచి చేసుకుంటూ వస్తున్నాము, మేము దీనికి మాత్రం గ్రామ పంచాయతీ ఉన్నది ఆయలటి నుంచి మేము చేసుకుంటూ వస్తున్నాము, ఇవాళ మాకు 200 రూపాయలు 300 అయ్యే టైంకు మీరు వచ్చి గద్దల్లాగా వచ్చి ఎత్తుకపోతున్నారు, మీరు ఇక్కడ షాపులు పెట్టడం మంచిది కాదని చెప్పేసి నాకు నెలకు 2 నెలలకు ఒకసారి ఒక షాప్ విషయంలో నేను మాది మీర్పేట మున్సిపాలిటీలో చాలా పెద్ద ఏరియా, నంది హిల్సే కానీ ఆర్ఎన్డీడే కానీ ప్రతి జాగల కొత్తగా షాపులు వెలుస్తున్నాయి. వీళ్ళన్నింటినీ అరికట్టాలంటే మనకు ఒక జీవో కంపల్సరీ కావాలి. ఈ జీవో కొరకు ప్రతి ఒక్కరూ తన వంతుగా మనము కొద్దిగా గొంతెత్తి గట్టిగా అసెంబ్లీలే కానీ చట్టాలు చేసేటోళ్ళకే కానీ మనం ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరికి చేస్తూనే ఉంటాం. మంగళ పని వాళ్ళకు 15-20 నిమిషాలు వాళ్ళకి చెప్తూనే ఉంటాం. కాబట్టి మంచి గురించి చెప్పండి, మనకు న్యాయం జరిగేటట్టుగా చెప్పండి. గత ప్రభుత్వం మనకు ఒక జీవో ఇచ్చింది కరెంటు విషయము. ఆ జీవోను బిల్లులు పెరుగుతున్నాయి. ఆ బిల్లులు మరి కట్టాలా వద్దా, మరి ఆ కట్టాలా వద్దు అనడానికైనా అది మైనస్లు వస్తే మనం హ్యాపీగా ఉంటాము, అది జీరోలు ఉంటే హ్యాపీగా ఉంటాము. దానికి కూడా పెండింగ్లో ఉంటున్నాయి. ఏమన్నంటే ప్రతి లీడరు ఎవరైనా సరే ఆ ఎంఆర్ఓ తోటి మాట్లాడు, ఆ ఎంపీ తోటి మాట్లాడు, ఇదే జరుగుతుంది. ఇది కాదు ఎవరు ఇప్పుడు అంటే మనకంటే సోయి ఉంది, మనం ఇంత దూరం వచ్చినాం, రానోళ్ళు ఉంటారు, ఊర్లలో ఉంటారు, వాళ్ళకి ఎలాంటి సోయి ఉండదు. కాబట్టి మీరు ఎవరైతే ఇలాంటి నినాదాలు ఇచ్చి ఈ జీవో గురించి కష్టపడుతున్నారో మీ అందరికీ పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరు అందరు కలిసి ఇలాంటి వాళ్లకు అందరికీ మంచి తెలివి ఉన్నది, రాష్ట్ర హోదాలలో ఉన్నారు. కాబట్టి ఒక్క తాటి పైకి వచ్చిన నాడే మన సోదరులు చాలా మంది చెప్పిండ్రు, ఒకటా తాటి వెనక్కి రండి, మీకు మేముంటాం, మేము వెనక్కి నుంచి సపోర్ట్ చేస్తామని నా వంతుగా నేను సాయం సహకారాలు అందిస్తాను. జై నాయి, జై నాయి. కార్పొరేట్ షాపులు బైహాటంగా మామూలుగా రేటు బోర్డులు ప్రకటించుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్లు చేసుకుంటే ఆన్లైన్లో వేసుకొని లేకపోతే లోపల ఫ్రీగానే వేసుకొని, కానీ బోర్డులు మాత్రం రోడ్ల మీద బైహాటంగా పెట్టొద్దు. ఇలాంటివి పెట్టి అన్యాయం చేయొద్దు జనాలకు. ఇలా నీకు అంత సోయి డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు అంబానీ అదానీ అయితే నువ్వు ఫ్రీగా చేసుకోండి, కానీ
బయటంగా రేట్ బోర్డులు పెట్టి బోర్డులు మాత్రం రోడ్ల మీద పెట్టొద్దు. వాళ్ళు పెట్టనేవద్దు, మన బోర్డులనే ఇలాంటి బోర్డుల విషయంలో నంది హిల్స్ లో మేము తీసిపడేయము, వాళ్ళను ఖండించి తీపియడమే జరిగింది, తీసేసినాం కూడా. ఎమ్మటి వాడి ఇలాంటివి చేయొద్దు. ఏదైనా ఉంటే మీరు బిజినెస్ ఆన్లైన్లో చేసుకొని ఇండ్లలో పోయి ఫ్రీగా చేసుకోండి, కానీ ఈ విషయంలో మాత్రం అందరూ ఏకతాటిగా ఖండించాలని మనం చేస్తున్నాము. జై నాయి, జై నాయి, జై నాయి. బాలపూరు వాళ్ళు మాట్లాడిన